హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అరే బాబు దిస్ ఇస్ మీ లియో ఆకా సంతోష్. లాస్ట్ టైం మనం చేసిన వీడియో కొంచెం ఏం ఎక్స్ప్రెషన్స్ లేకుండా, అంటే పెద్దగా ఎడిట్ ఏం లేకుండా, ఎక్స్పీరియన్స్ లేదు కదా, సో మంచిగా లేదు. నాకు కూడా తెలిసి మంచిగా లేదా కానీ పోస్ట్ చేసిన. ఇది కూడా అంత బాగుండదు, కొంచెం కొంచెం బాగుంటుందేమో. నా ఎక్స్పీరియన్స్తో కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి దానికంటే కొంచెం బెటర్ ఉంటుండొచ్చు. నెక్స్ట్ అట్లనే చేస్తుంటే ఇంప్రూవ్ అయ్యి ఇంకొంచెం మంచిగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఈరోజు కూడా మనము రీల్స్కి రియాక్ట్ అయిపోదాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. కాదు బ్రో, వాడు పటాకే పెట్టిండు మన గుద్దల బామ్మ అంటే ఇదేనేమో. मैंने करे कांड कितने काम मेरे चले नाम गिरे बान में भी गिरे बाम लगे वियतनाम तेरे जान तेरे बलिदान वो भी सारे పర్ఫెక్ట్ సన్సెట్ చేసినాడు. అదే బా మెయిన్ గుద్దల ఆడ పెడితే తెల్లారి నవ్వురాలే బ్రో, ఎందుకంటే చూసినట్టు అనిపించింది కొంచెం, కానీ వాడేదో సడన్గా చూస్తే నవ్వు వస్తున్నాయి కానీ అది నవ్వురాలేదు నాకు. బ్రో యాక్చువల్లీ అప్పటి నుంచి నేను బ్లూటూత్ పెట్టుకోకుండా డైరెక్ట్ పెడుతున్నాను. దీంట్లో కానీ రీసౌండ్ వస్తుంది కదా. చలో తీసుకొచ్చిన మన ఇయర్ ఫోన్స్ పెట్టుకుందాం. బ్రో అందుకే అంటారు, ఏడు ఉండాల్సిన మనిషి ఆడనే ఉండాలి, ఎవరిని గుద్దలు పెట్టవద్దు, అట్లాంటి కథలు అయితే. కొరటాల శివ డైలాగ్ ఉంటుంది చూడు, ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవడు పని చేస్తే. అది ఆయన చెప్పినట్టు, ఎవడు పనాడు చేస్తే బాగుంటుంది అని. పక్కన గుద్దలు పెడితే ఇదే పని అవుతుంది. ఇది ఒక్కసారి కొడితే నువ్వు నాకు నీళ్ళు తీసుకురావాలి, 2 సార్లు కొడితే బువ్వ పెట్టాలి, మరి 3 సార్లు కొడితే తీసి నోట్లో పెడతా. ఇది ఒక్కసారి కొడితే నువ్వు నాకు నీళ్ళు ఏం నోట్లో పెడతారు బ్రో? కామెంట్ 3 సార్లు పెడితే ఇదే బస్ కొట్టేస్తున్నారు అర్థమైందా మీకు? పవన్ కళ్యాణ్ ఆపకుండా స్పీడ్గా అని ఆవేశంతో మాట్లాడుతున్నాడు అని రక్తబిందరు బుసగొట్టేస్తుంది అంటున్నాడు. అది వానపాము రోయ్, బుసగొట్టదు రోయ్ అంట వైఎస్ఆర్సీపీ వాళ్ళు. హిజ్ ఇన్నర్ ఫీలింగ్. ఏమైందిరా వీడికి? వద్దు బ్రో, నో హేట్ టు పవన్ కళ్యాణ్, జస్ట్ రీల్స్కి రియాక్ట్ అవుతున్నా అంతే. బాబాయ్ 3 బీర్లు. హాయ్ బ్రో, న్యూ ఇయర్ సందర్భంగా మేము ఒక గేమ్ కండక్ట్ చేస్తున్నాము. మీకు 2 బాక్సెస్ చూపిస్తాము. ఒక దాంట్లో ఏమో కేస్ బీర్లు ఉన్నాయి, ఇంకో దాంట్లో ఒక రాయి ఉంది. కేస్ బీర్లు ఉన్న బాక్స్ మీరు గెస్ చేయగలిగితే ఆ బాక్స్ మీకే. ఓకే, వెళ్ళి తీసుకురండి. మీరు చెప్పరు బ్రో వాళ్ళు ఎట్లా గేజ్ చేస్తారని. నేనేమనుకుంటున్నా అంటే, ఆ డబ్బాలో ఉన్నాడు ఒకరిని, ఇద్దరిలో ఒకనే కింద ఎత్తేయమంటారు డబ్బా. ఆ డబ్బా కింద వాడు పగిలిపోతే అదే బాటిల్స్, కేస్ బాటిల్స్ అంటారు. నా కేస్ బాటిల్స్ ఇయ్యారు అంటాడు. నేనైతే ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తారు రాయండి, కామెంట్ చేయండి. అన్నా తీసుకుందామన్నా, అవును నాదే తీసుకుందామన్నా, అన్నా తీసుకుందామన్నా. ఈ గేమ్ మీరు ఎందుకు కండక్ట్ చేస్తారో తెలుసా? బ్రో బుగ్గా అయిపోయినా బ్రో నేనైతే. నేనేమనుకున్నాను, వాడు తెలివిగా దాని కింద ఎత్తేసాయంటే ఎత్తేసే పలిగిపోయింది, వేస్తే ఇంకో కాటన్ నీకు ఇస్తాడని అందాం అనుకున్నా కదా. మొత్తం లాజికల్గా అరే ఆల్రెడీ గుడ్డి బుక్ ఆల్రెడీ కామెంట్లో ఎన్టీఆర్ అని నన్ను పెట్టిండు నాన్నకు ప్రేమతో. ఎందుకంటే గేమ్లో ప్రతిసారి మీరే గెలుస్తారు కాబట్టి.
ఈ గేమ్లో ప్రతిసారి మీరే ఎందుకు గెలుస్తారో తెలుసా? ఎందుకంటే మీరు మనుషుల్ని 3 రకాలుగా అంచనా వేస్తారు. తెలివి తక్కువవాడు, తెలివైనవాడు, అతి తెలివైనవాడు. ముందుగా తెలివి తక్కువవాడు. మీరు ఈ బాక్స్ని కిందకని పట్టుకున్నారు కాబట్టి తను ఆ బాక్స్లో బీర్లు ఉన్నాయనుకొని ఆ బాక్స్ని పిక్ చేసుకుంటాడు. అప్పుడు ఈ బాక్స్లో బీర్లు ఉంటాయి. తర్వాత తెలివైనవాడు. మీరు ఈ బాక్స్ని కిందకని పట్టుకున్నారు కాబట్టి తను ఆ బాక్స్లో బీర్లు ఉన్నాయని అనుకోవాలని మీరు అనుకుంటారని ఈ బాక్స్ని పిక్ చేసుకుంటాడు. అప్పుడు ఆ బాక్స్లో బీర్లు ఉంటాయి. ఫైనల్లీ మీకు ఏమైనా అర్థమైందా? ఒక ముక్క కూడా అర్థమవుతుంది. ఏదో చెప్తున్నా, పక్కన ఉన్న ఎక్స్ప్రెషన్ ఏందో అదే నా సేమ్ ఎక్స్ప్రెషన్. తెలివైనవాడు అంటే నాలాంటి వాడు. మీరు ఈ బాక్స్ని కింద కనిపెట్టుకున్నారు కాబట్టి తను ఆ బాక్స్లో బీర్లు ఉన్నాయని అనుకోవాలని మీరు అనుకుంటున్నారని తను ఈ బాక్స్ని పిక్ చేసుకుంటాడని మీరు అనుకుంటున్నారని తను అనుకొని ఆ బాక్స్ని పిక్ చేసుకుంటాడు. అప్పుడు ఈ బాక్స్లో బీర్లు ఉంటాయి. కానీ నేను ఎలా ఆలోచిస్తానంటే నాకన్నా తెలివైన వాడు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచిస్తాను. అంటే అతి తెలివైన వాడి కన్నా తెలివైన వాడు. తెలుగు మై చాయిస్ ఇస్ దిస్ బాక్స్. సారీ సార్, రాయి వచ్చింది పదరా. పెద్ద ఎన్టీఆర్ అనే ఫీలింగ్ మరి. ఈ అమ్మ నేను నిజంగా వాడు బీర్లో ఉన్న బాక్స్ తీసుకుంటాడు అనుకున్నారు. లాస్ట్ కూడా డైలాగ్ కూడా మస్తు ఉంది, పెద్ద ఎన్టీఆర్ అని ఫీలింగ్ అంట. కామెంట్లో చూద్దాం. నాన్నకు ప్రేమతో కాదు, బీర్కి ప్రేమతో. బ్రహ్మానందంది యాప్ట్ బ్రో మీది. దీని అర్థం ఏం తెలుసా? మింగదా మనిషి మింగించుకుంటారంటారు చూడది. అయ్యో అయ్యో他不会家暴。这你是哪？ అది లుంగి కాదు మా అమ్మ, చెడ్డి. అదేంది బ్రో, వాడు అట్లా దిగిపోయాడు లోపలికి. వాడన్నా పోరాడు పోతే అంటుండు కొడుకు, గుడ్డు గుద్ద కలిగింది. గుద్ద వాళ్ళ కామెడీ బ్రో. ఆ పెయిన్ నార్మల్ ఉండదు బ్రో. కాలుకి దెబ్బ తాగిన మళ్ళీ తాకితే ఇట్లా జల్లు ఉంటుంది. 老板，我店面的会员案回来，你给我修一下吧。你找我找对了，你找人家你这不是花钱嘞，我3万来就管了。 అంతే తుల్లేకి బల్బు వాళ్ళు తెంగినాడు. బ్రో వాడి ముఖం చూడు బ్రో ఒకసారి. ఇంకా చాలే మహం, ఈరోజుకి ఇవి చాలు. నేను మళ్ళీ తీస్తూనే ఉంటా. నేను పర్ఫెక్ట్ అయ్యేదాకా తీస్తా. పర్ఫెక్ట్ అయినాక అప్పుడు నా ఐడియా అందరికి చెప్తా. ఇప్పటికి నా ఫ్రెండ్స్కి ఎవరికి తెలియదు. చూసినా మధ్యలో బ్రేక్ వస్తుంది, మాట్లాడాలి ఏందో తెలుస్తలేదు. చూద్దాం. దట్స్ ఇట్ ఫర్ ద డే. సైనింగ్ ఆఫ్. ఇట్స్ మీ లియో. ఆకా సంతోష్. అరే బాబు.